నమస్కారం. భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిషులు, జ్యోతిష్యానంత సవ్యసాచి, జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. నమస్తే సార్. గురుగారు, జన్మని అనుసరించి కర్మల, కర్మని అనుసరించి జన్మల, జాతకాన్ని ఏ విధంగా పోల్చి చూస్తారు? జననీ జన్మ సౌఖ్యానాం కులని వంశవర్ధని అన్నారు. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన అని భగవానుడు చెప్పాడు. గత వీడియోలో మనం చెప్పుకున్నాం దృఢ కర్మలు, అదృఢ కర్మలు, దృఢ కర్మలు అని. ఇక్కడ వాచక కర్మలు, కాయక కర్మలు, మానసిక కర్మలు, ఈ మూడు. ప్రతి నిత్యము మనిషి కర్మ చేస్తూనే ఉంటాడు. కర్మ చేయని వాడు మనిషి కాదు. అవి సత్కర్మలు కావచ్చు, దుష్కర్మలు కావచ్చు. సత్కర్మలు అనుసరించి మంచి ఫలితాలు వస్తాయి, దుష్కర్మలు అనుసరించి దుష్కర్మలు వస్తాయి. కలియుగంలో కర్మ అనేటువంటిది ఏ రోజు కారు అనుభవించాల్సింది. పూర్వజన్మవి రావా ఇప్పటికి? అవి కూడా వస్తాయి. దానికి చెప్పుకొస్తాం. ముందు ఈ రోజు కర్మలు చెప్పుకుంటే రేపటి కర్మ మన కర్మ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన చేతుల్లో అందరి దగ్గర ఉంటున్నాయి. ఏంటవి? ఫోన్లు. కర్ణ పిశాచాలు. వాటిని ఏమంటారు? కర్ణ పిశాచాలు. వాటి ప్రభావం వలన మనం ఈరోజు కర్మ ఈరోజు ప్రత్యక్షంగానో పరోక్షంగానో డైరెక్ట్గానో చీటింగ్ ద్వారానో చాటింగ్ ద్వారానో తిట్టుకుంటాం. ఒకప్పుడు అమ్మాయిని అత్తగారింటికి అమ్మాయికి సుమారు 12 యోజనాల దూరంలో ఇచ్చేవాళ్ళండి. 12 యోజనాల దూరం. ఒక యోజనానికి 11 మైళ్ళు దూరంలో ఇచ్చేవాడు. అక్కడ అమ్మాయి ఏదన్నా వారి అత్తమామలతో ఇబ్బందులు పడుతున్నా, రహస్యంగా ఒక లెటర్ రాసినా, ఆ లెటరు అత్తగారింటి నుంచి పుట్టింటికి చేరి వీళ్ళకి అసలు లబోదీవమనే లోపు దాన్ని ఏదో సరిదిద్దామని వీళ్ళు బయలుదేరి అత్తగారింటికి వెళ్ళే సమయాన్ని ఇక్కడ అమ్మాయి హ్యాపీగా కనపడేది కాదా? ఇప్పుడు ఒక్క మిస్డ్ కాల్ చాలు, మన జీవితమే తారుమారవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చి దిశ యాప్. ఇలా ఈ షేక్ విల్ బిఫోర్ యూజ్, ఇట్లా ఫోన్ ఇట్లా ఊపగానే రై 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 అని పెట్రోల్ వ్యాన్ వస్తుంది, ఎక్కించుకోవడం, ఈ దిగేలోపు రౌండ్ వేయటం, కూర్చోబెడతాం. ఇక్కడ ఏమనక్కర్లా. వాచక కర్మలు, మనం మాట్లాడేటువంటి మాట ద్వారా ఈరోజు కర్మ ఈరోజు అనుభవించాల్సింది. ఏమండి మీ నాన్నగారు బాగున్నారా అంటే బాగున్నారండి అని చక్కగా చెబుతారు. నీ అమ్మ మగుడు బాగున్నాడా అంటే అనుకోండి లాగే పెట్టి కొడతాడు. కర్మ అనుభవించావుగా కదా. కాబట్టి మాటల ద్వారా చేసేటువంటి కర్మలు కొన్ని. అవేంటి? అసత్యం ఆడడం, అసత్యాన్ని ప్రచారం చేయడం, కంటితో చూసిన దానికంటే చెవితో వినేటువంటి వారు. ఉదాహరణకి మీడియా ఉంది. ప్రత్యక్షంగా చూసేవి కొన్ని, పరోక్షంగా వచ్చేవి కొన్ని. వాటి మీద ఎస్టాబ్లిష్డ్. నువ్వు మమ్మల్ని ఆ ఛానల్లో మమ్మల్ని తిట్టాడు, ఈయన వదిలిపెట్టకూడదు. ఈ మధ్యకాలంలో జ్యోతిషులపై కూడా ట్రోలింగ్లు, దాడులు జరుగుతున్నాయి. కారణం ఎక్కడి నుంచి వచ్చింది? వాచక కర్మలు. వాచక కర్మల ద్వారా వచ్చేటువంటి జన్మలు వేరుగా ఉంటాయి. ఈ రోజున సమాజంలో పుట్టు మోగ, పుట్టి చెవుడు, వీళ్ళందరూ ఎవరు? పూర్వజన్మలో వాచక కర్మల చేత, వాచక కర్మలు చేసుకొని దేహాన్ని చాలించి మరుజన్మలో అక్కడ కర్మలు తీరకుండా చచ్చిపోయారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ గర్భాన పుట్టి చెవిటి వాళ్ళుగా, మోగవాళ్ళుగా
పుట్టి వాళ్ళని ఏడిపిస్తూ వీళ్ళు కొడుకు గురించి చెప్పుకోలేక నిత్యము నరకం అనిపించే వాళ్ళని చూస్తున్నాం. మనం వాళ్ళని చూసి జాలిపడాలి. కాబట్టి వాచిక కర్మల ద్వారా ఫలితాలు వస్తాయి. ఇక కాయక కర్మలు, నువ్వు చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా నీవు ఆ తప్పునే ఎంకరేజ్ చేయడం, ఆ తప్పులోనే నిమగ్నం అవ్వడం, ఆ తప్పులో 10 మంది చేత చేయించడం, తప్పుడు పనులు చేయడం. దీని ద్వారా కర్మ అనుభవించిన వాడు ఈ జన్మలో మానసిక నపుంసకుడిగా, పుంసత్వము లేనివారిగా మనం చూస్తూ ఉంటాం మన దాపులు. ఇక 3వ కర్మ మానసిక కర్మ. సహజంగా అంటుంటారు శీలం కావాల్సింది స్త్రీకండి అని. పచ్చి అబద్ధం అండి. నేను దానికి ఒప్పుకోను. నేను శీలం ఉండాల్సింది పురుషుడికి. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి వెళుతోంది, బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఒక్కసారి దీన్ని హగ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాడు. అక్కడ వాడు శీలాన్ని పోగొట్టుకున్నవాడే. ఒక్కసారి దీంతో ఎంజాయ్ చేయాలనుకుంటాడు, అది దోషమే. ఒక్కసారి తప్పు అనుభవించాడు, ఆమె గురించి ప్రచారం చేసి 10 మంది ప్రచారం చేస్తాడు, అది శీలం. అంటే నీకు సంబంధించినటువంటినంత వరకు నీ మనసు ఎదుటి వారిపై వక్ర ఆలోచన పోయినటం వలన వచ్చేటువంటి దుష్పరిణామాలు మొత్తం ఈ రోజున సమాజంలో అత్యధిక ఊబకాయం. వారు నడిచిపోతుంటే నడిగొండయా అన్నట్లుగాను, థైరాయిడ్ వ్యాధితో ఒబిసిటీ వచ్చేవాళ్ళు, ఎంత తినాలో అంతకంటే ఎక్కువ అధికంగా తినేటువంటి వారు, వీళ్ళందరూ ఏకో చెందినవారంటే మానసిక కర్మలు చేసి పిచ్చి వాళ్ళే సమాజంలో తన యొక్క శరీరాన్ని చూపించుకోలేక, బయటకు రాలేక, రహస్య గదుల్లో దాచుకొని పెళ్ళిళ్ళు కాక అవస్థపడే వారందరూ ఎవరైనా ఉన్నారు అంటే దట్ లైక్స్ టు మానసిక కర్మల చేత అనుభవించేటి వారే. కాబట్టి ఈ జన్మలో మనం ఏ కర్మలు చేసుకున్నామో మరు జన్మకి అవే కర్మలు పొందడానికి అనుభవించాలి. కాబట్టి నీ జాతక చక్రంలో నీవు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి విశ్వమండలం నుంచి వచ్చినటువంటి నీ ఈసీజీ గ్రాఫ్లో ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే నీ పూర్వజన్మ కర్మలు అనుసరించి మాత్రమే ఆ ప్లానెట్ ద్వారా నీవు ఆ కర్మ ఈ జన్మ అనుభవిస్తావు. ఇట్స్ ట్రూ. అందుకనే కర్మలు ఉన్నాయి, జన్మలు ఉన్నాయి, అవి జాతకానికి బేస్ అయి ఉంటాయి. అందుకే చాలామంది జ్యోతిష్యుల మధ్యకాలంలో నీకు నాగశాస్త్రం ద్వారా పరిష్కరిస్తాను అంటారు. నాగశాస్త్రానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి? చాలా ప్రముఖ జ్యోతిష్యులు చేస్తున్నారు. వాళ్ళకి నమస్కారం మా పెడతాను, చేయలేదు. నేను నాకైతే నాగశాస్త్రం ఉంది, నేను ఇప్పుడే వినలేదు. తనకు ప్రామాణికత ఏంటి కూడా తెలియదు. నాకు తెలియదు గురించి నేను మాట్లాడను. కానీ నేనైతే జ్యోతిష్యం అంటే ఒక సపరేట్ పార్ట్ ఇది. కాబట్టి ఇక్కడ ఆ నాగశాస్త్రం ద్వారా చేస్తాను, మీ పూర్వజన్మలో పితృదోషాలు తీసేస్తాం, మాతృదోషాలు తీస్తాం, చివరికి మీ తలకాయనే తీసేస్తాం అని చెప్పేటువంటి ఉద్దండ పండితుల యొక్క ప్రవచనాలు మనం వింటూ హరే రామ అనుకోవాల్సి తప్ప మరొకటి కాదు. కాబట్టి పూర్వజన్మ అనుసరించే ఈ జన్మలో చేసుకున్న కర్మ అనుసరించే జాతకం ఏర్పడుతుంది. ఆ పూర్వజన్మ యొక్క కర్మని గుర్తించి తగిన పరిష్కార మార్గాన్ని వెతుక్కున్నప్పుడు మాత్రమే మన సమస్యను మనం పరిష్కరించుకోగలుగుతాము అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి పూర్వజన్మ అనుసరించే ఈ జన్మలో జాతకం ఏర్పడుతుంది. దాన్ని సరిదిద్దుకుంటే మళ్ళా జన్మ లేకుండా చేసుకుంటా. కాదు నేను ఇలాగే చేసుకుంటా, నీ కర్మ అనుభవించడమే. చూసారు కదండి భవిష్యవాణి కార్యక్రమం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకున్న సందేహాలు ఏమైనా ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో కూడా మీరు చెప్పవచ్చు. ఇంకా మీకేమైనా పర్సనల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించాలనుకుంటే గురువు గారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటికి కాల్ చేసి మీరు నేరుగా కలిసే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీ స్నేహితులతోనూ బంధువులతోనూ పంచుకోండి. మరిన్ని అద్భుతమైన ప్రశ్నలకి అద్భుతమైన సమాధానాలతో మరో భవిష్యవాణి కార్యక్రమంలో మీ ముందుంటాం. నమస్కారం.